చూస్తాను బ్రో. అన్ని సీజన్లు చూసారా? ఈ సీజనేనా చూసేది? లేదు బ్రో, ప్రతి సీజను అలా అలా చూస్తావు. 50% అయితే చూస్తాను, కంపల్సరీ చూస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది వన్ ఆఫ్ ద బిగ్ ఎంటర్టైన్మెంట్ షో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ విల్ వాచ్ ఎవ్రీ సీజన్. సో బిగ్ బాస్ 9 అయితే చూస్తున్నారు. చూస్తాను. సో బిగ్ బాస్ 9 పైన మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ 9 అనేది స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత కొంచెం వైల్డ్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడే ఎంటర్టైన్మెంట్ బాగా పెరిగింది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో కరెక్ట్గా నడచలేదని చెప్పి బ్యాన్ చేయాలని చెప్పి అయితే జనాలు ఫ్యామిలీస్ వీళ్ళంతా ఈ ఆపేయాలని అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఈ విధంగా. సో చాలా నెగిటివిటీ అయితే వస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్? ఏ షో అయినా అనేది కెమెరా ముందే జరుగుతుంది, కెమెరా వెనకైతే ఏది షో జరగదు. ఒక షో ఆపాలి అనే థాట్ అనేది రాంగ్ డెసిషన్. అది ఎంటర్టైన్మెంట్ షో, బట్ అది ఎంటర్టైన్మెంట్గానే నడుస్తుంది. అది ఆపడం వల్ల జనాలకి ఏమీ రాదు, అది ఉండడం వల్ల జనాలు ఏదో పొందుతారని చెప్పలేను. కాబట్టి ఇది వన్ టైప్ ఆఫ్ టైం పాస్ షో, దట్స్ ఇట్, అంతే. అంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పిల్లలు చూస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఫ్యామిలీస్ అంతా చూస్తున్నారు. మరి ఇప్పుడుండే బిగ్ బాస్ ఏంటంటే టీఆర్పీల కోసం వాళ్ళు చేసే చెత్త పనులన్నీ ఇప్పుడు పిల్లలు చూస్తుంటారు కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు మంచి చెడు తెలియదు కదా. సో అంటే ఎట్లా వాళ్ళపైన ఏమైనా ఇట్లా పడుతుంది అంటారు ఇంపాక్ట్? ఒక బిగ్ బాస్ని ఆపడానికి ముందు మనం చాలా యాప్స్ని కూడా ఆపవలసి వస్తుంది. అలాగనుకుంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ ఏది చూసినా ఓపెన్ డ్రెస్, ఓపెన్ బేర్ బాడీతో చాలా వీడియోస్ వస్తున్నాయి. కానీ దానికి మించిన బ్యాడ్ అయితే ఈ బిగ్ బాస్ షోలో ఏం లేదు. బిగ్ బాస్ అనేది ఒక కంటెస్టెంట్లతో అది ఒక గేమ్ మాత్రమే. మనం బ్లైండ్గా దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తే మనం నెగిటివ్లోకే వెళ్తాం. కాబట్టి సోలో అనేది ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. కాబట్టి వాళ్ళు ఏదో డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏవో చేసేది కాదు, అది ఓపెన్గానే జరుగుతుంది. అందరు చూస్తారని వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి కూడా అది నిజమని కూడా తెలుసు. మళ్ళీ దాని మీద బ్యాన్ చేయాలనేది రాంగ్ డెసిషన్ అది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేయడం అంటే మనం సెలబ్రిటీల గురించి ఏదో తెలుసుకుంటాం అన్నట్టు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అది ఉందంటారా ఖచ్చితంగా? ఇప్పుడు ఉండే వాళ్ళంతా సెలబ్రిటీస్ అనేది సెలబ్రేట్స్ కాదు, కొత్త సెలబ్రిటీలు ఇంకా సెలబ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్న వ్యక్తుల కోసం అది క్రియేట్ అయిన ఒక ప్లాట్ఫామ్ అది. సో అట్లాంటి వాళ్ళే సామాన్యులు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో జనాలకు మనం పరిచయం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్, అది ఒక బిజినెస్ పరంగా మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది. సో దాన్ని ఆ విధంగానే చూడాలి. కానీ ఈ షో వల్ల జనాలు చెడిపోతున్నారు అనుకునే ఇట్స్ అ రాంగ్ డెసిషన్. జనాలు ఏ షో వల్ల చెడిపోరు, జనాలు వాచ్ అండ్ లీవ్ ఇట్, చూసి వదిలేస్తారు అంతే. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ 9లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే బిగ్ బాస్లో అయితే ఇప్పుడు లోపల కంటెస్టెంట్లు ఏవైతే చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు టీఆర్పీల కోసం చేస్తున్నారా, అసలు నిజం చేస్తున్నారా, లేకపోతే బిగ్ బాసే ఇదంతా చేపిస్తున్నాడనేది తెలియదు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అవన్నీ చేయడం ఇదంతా వాళ్ళు ఓన్గా చేస్తానంటారా లేకపోతే టీఆర్పీ కోసం చేస్తారంటారా? అది గేమ్ అబ్బా. గేమ్ అనేది ఎంత ఎగ్జైటింగ్గా, ఎంత రొమాంటిక్గా, ఎంత కామెడీగా, ఎంత గేమింగ్గా ఉంటేనే జనాల్లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుద్ది. అక్కడ గ్లామర్ ఉంటుంది, నెక్స్ట్ రొమాన్స్ ఉంటుంది, నెక్స్ట్ జోక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇవన్నిటినీ మనం ఫోకస్ చేయాలి. కానీ ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులు అక్కడికి వెళ్ళి బజార్లాగా బిహేవ్ చేయరు కదా. అది గేమింగ్లో ఒక పార్ట్గానే చూడాలి, కానీ దాన్ని నెగిటివ్గా చూడొద్దు అనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఇంతకుముందు ఉన్నాయి లవ్ స్టోరీలు ఎప్పటి నుంచో, కానీ ఇవి అంత అంటే జెన్యున్గా కనిపించట్లా. అంటే మీకు ఎలా అనిపిస్తున్నాయి లవ్ స్టోరీలు? స్టార్టింగ్ ఇది 9th బిగ్ బాస్ 9 ఇది. ఫస్ట్ నుంచి ఇప్పుడు 9 వరకు చూడండి, అందులో క్రియేట్ అయిన లవ్ స్టోరీలు కానీ బయట ఎక్కడైనా సక్సెస్ అయ్యాయా? ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. అది గేమింగ్లోనే. ఒక సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్ని లవ్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళు బయట అలాగ తిరగరు కదా. అది ఒక గేమింగ్ లాగే మనం చూడాలి. ఆ క్షణానికే అది లవ్ ట్రాక్ నడుస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో వాళ్ళు కంటిన్యూ చేయాలంటే చేసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. దట్ ఇస్ గేమ్. సో ఇప్పుడు మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల షోకు కొంచెం కళ వచ్చిందని చెప్పినారు.
సో అలైక్య చిటిపికల్స్ ఆమె ఉంది కదా రమ్య, Yeah. ఆమెను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ మీ ఒపీనియన్ ఏంటి? తీసుకురా అలేఖ్య ప్రిఖ్య ఆల్రెడీ ఆమెకి టీఆర్పీ రేటింగ్ ఉంది, ఎందుకంటే యూట్యూబ్లో వన్ ఆఫ్ ద స్టార్ కాబట్టి. ఇక్కడ ఒక నేమింగ్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు బిగ్ బాస్లో. సో అలేఖ్య ప్రియ కావచ్చు, దువాడ మాధురి అవ్వచ్చు, ఇంకా ఒక 4 బాయ్స్ అవ్వచ్చు. సో అలేఖ్య ప్రిఖ్య ఆమె ఒక కంటెస్టెంట్ అంతే, దానికి ఇంకా రీజన్ ఉండదు. ఆమె గేమింగ్ సిచ్యువేషన్స్ బాగా హ్యాండిల్ చేస్తే ఈ విల్ గెట్ విన్, సి విల్ గెట్ విన్. సో ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఇప్పుడు బయట వచ్చే నెగిటివిటీ చేసే వాళ్ళకి, లేకపోతే ఓన్లీ బిగ్ బాస్లో ఈ రొమాన్స్ ఇవే ఉన్నాయని అనుకునే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది మనం ఆలోచించడం అది రాంగ్. మనకి నచ్చితే ఆ షో చూడండి, నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని మనం అది షోని నెగిటివ్. ఎవరు ఇప్పుడు బతకాలనుకుంటే ఏదో ఒకటి చూపిస్తేనే బతకగలరు. వాళ్ళు టీఆర్పీని పెంచుకోవాలంటే దే హ్యావ్ టు డూ సంథింగ్, అంతేగాని మనకి నచ్చలేదని ఆ షోని ఆపమనడం అనేది రాంగ్ డిసిషన్ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు? భరణి గారు ఎలిమినేషన్ ఈజ్ 100% ఫెయిరే. ఎందుకంటే ఆయన ఒక గేమ్ ఆడాడు, నటించాడు, యాక్ట్ చేశాడు, సడన్గా టెంప్ట్ అయిపోయి ఒక అమ్మాయి కిస్ చేస్తాడు, అది జనాలకి నచ్చలేదు, అందువల్లనే ఎలిమినేట్ చేశారని నా. శ్రీజ ఇక్కడ అదేం ఫెయిర్ అని ఉండదు. ఓటింగ్ చూస్తారు, వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ చూస్తారు, అండ్ నెక్స్ట్ హౌ దే ఆర్ ఎంటర్టైన్ ద పీపుల్, వాళ్ళు ఎంతవరకు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనేది కూడా చూస్తారు. వాళ్ళు సడన్గా వచ్చి డ్రెస్సులు వేసుకొని అందరితో 4 కబుర్లు చెప్పేసి అలాగ నడిపిస్తే వాళ్ళు క్విట్ అయిపోతారు త్వరగా, అంతేగాని గేమ్ ఆడాలి, ఎగ్జైట్గా చేయాలి, కానీ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడితే త్వరగా వెళ్ళిపోతారు అనేది నా ఫీలింగ్. ఆ విధంగా భరణి గారు సేఫ్ గేమ్ ఆడారు, అందుకే సేఫ్గా బయటకు వచ్చేసారు అనేది నా ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే ఓటింగ్ చూస్తారు, నెక్స్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు జనాల్ని ఏ విధంగా ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఎంటర్టైన్ అయిన ప్రజలందరూ ఓటేసిన వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఓటింగ్ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తారు. ఎవరైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే హౌస్లో ఉంటారు. నెక్స్ట్ గేమింగ్ ఎవరు బాగా ఆడతారో, సిచ్యువేషన్స్ని ఎవరు హ్యాండిల్ బాగా చేస్తారో అవి కూడా చూస్తారు. ఇక్కడ కోపం ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, జోక్స్ ఉండాలి, అన్నీ కన్సిడర్ చేసినాకే బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారనేది నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ.